ఆకలవుతుంది జయ, ఆకలవుతుంది, ఆకలవుతుంది జయ. అబ్బాబ్బా ఏమిటండి ఇది? కాసేపు ఆగలేరు? అన్నం చూడపోతే మళ్ళీ ఉండాను. ఇరుగు పొరుగు వింటే మూడు కన్నం పెట్టకుండా చంపేస్తుంది అనుకుంటారు. అవునంతే. ఏమండి మా ఆవిడ నాకు అన్నం పెట్టట్లేదండి. ఏంటండి మరి నువ్వు చిన్నపిల్లాలా? అవును, చిన్నపిల్లవాడిని. ఈ ప్రపంచంలో నేను తట్టుకోలేని రెండే రెండు. ఒకటి ఆకలి, రెండు నీ ఎడబాటు. తినండి తినండి. సార్ సార్ మీరు అర్జెంటుగా రావాలి సార్. ఎక్కడికి? అదే సార్, చిట్టు తల్లి ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటే గొడవ చేసేసింది సార్. ఎలాగో నచ్చ చెప్పి ఇంటికి పంపించాను. సరే పద. చిట్టు తల్లి ఏమైంది? ఏమైందా రండి చెప్తాను. నన్ను ఇంట్లో పడేగానే సరిపోయిందా? మీ గొడవ మీదే నా గురించి ఎవరు పట్టించుకుంటారు? అమ్మా సీతామహాలక్ష్మి దయచేయండి. ఏమిటండి అలా చూస్తున్నారు? మా ఆఫీసర్ గారు ఉన్నట్టు చెప్తారు. అబ్బా ఎన్ని ప్రశ్నలు వేసి చంపేసిందో బాబు. ఏమండి మా ఆయన పేరు అప్పారావే కదండి? అవును. ఈ విషయం ఆవిడ గారికి చెప్పండి. మరండి మెళ్ళో తాళ్ళు ఎందుకు కట్టలేదని అడిగిందండి. రోజు రాత్రి రంపాలు పెట్టేస్తుంది. నేను భరించలేను బాబు. ఏమండి నాకు బాబు పుడితే ఆ బాబుకి నాన్న అప్పారావే కదండి? అవునమ్మా. ఏమ్మా ఇప్పుడు నీ అనుమానం తీరిందా? ఆఫీసర్ గారు అప్పారావు తీసుకొస్తారు. అప్పారావు వస్తే గొడవ వద్ది అంతే. చూడమ్మా, జీవితం మీద రాళ్ళు వేయటం సులువు, కానీ జీవితాన్ని నిలబెట్టడం కష్టం. చేతనైతే సహాయం చేయండి, లేదా ఆవిడ మానాన్ని ఆవిడ వదిలేయండి ప్లీజ్. ఏట్రా 2 రూపాయలు ఇస్తే అలా చూస్తావేట్రా? చాలు చాలే, సామాన్ లాగులేట్. ఏంటమ్మా ఇలా చెప్పా చేయకుండా వచ్చేసారు? అదేటే ఎందుకు వచ్చారా? వెనకెళ్ళిపోమన్నట్టుంది నీ పలకరింపు. మేము రావడం ఇట్టలేదా? అదే లేదు, చెప్తే నేనే స్టేషన్కి వచ్చేదాన్ని కదా. రండి. నన్ను ఏంటమ్మా చిక్కిపోయావు? ఏం లేదు, నువ్వు లోపల నువ్వు నడే. అద్దె బాగా ఎక్కువే గాని ఇల్లు దర్జాగా ఉంది. సామాన్లతో కూడా ఇచ్చేశారు. గోరింకేదే? గోరింకా మేకేస్తుంటే ఎగిరిపోయిందమ్మా. రండి లోపలికి రండి. ఏటో అనుకున్నా గానీ అల్లుడు సామాన్యుడు కాదేవు. వంటగదిని కూడా ఇంద్రభవనం చేశాడు. 2 పొయ్యిలున్నాయేటే? అమ్మా ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. తలంతా మట్టి మట్టిగా ఉంది. వెళ్ళి తలండి పోసుకో. తానాలి కదా ఎక్కడ? ఇదిగో ఇటుంది. నాన్న తలంతా మట్టేనమ్మా. ఏమండి ఏమండి ఏమిటండి అలా నిలబడిపోయారు? బాగా అలసిపోయినట్టున్నారు. రండి. అబ్బా ఏం ఆఫీసో ఏమిటో బాబు, రాత్రి బాడు కష్టపెట్టేస్తున్నారు. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బా కూర్చోండి. పొద్దున్నే అమ్మా నాన్న రాగానే మిమ్మల్ని అడిగారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమయ్యా అల్లుడు? కూర్చో కూర్చో కూర్చో. బాగున్నావా? ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చా. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉన్నాను. ఏమిటో మీరిద్దరూ రావటం, జయమోహన్లో కొత్త ఆనందం కనపడడం, ఇదంతా చూస్తుంటే ఎడారిలో ఐస్ వాటర్ తాగినట్లుగా ఉంది. అయ్యో మర్చిపోయాను, కాఫీ తెస్తాను. అక్కర్లేదు, బయట తాగొచ్చాను. చూసావమ్మా, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి నేను కాఫీ రెడీగా పెడతాను. ఆయనేమో హోటల్లో తాగుస్తారు. ఎప్పుడు ఇంతే, నేను ఇచ్చినవి తాగరు, నేను పెట్టినవి తినరు. అసలు ఇంట్లో సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. నువ్వే చెప్పు. ఏటి బాబు ఇలా చేస్తే నీ ఆరోగ్యం పాడైపోదు? నవ్వుతావేంటి? నవ్వుతావేటా? పిల్ల కంగారు పడిపోతుంటే ఆ గొడవ పట్టించుకోకుండా నా మాటిని నువ్వు దాని మాటిను. మావయ్య గారు, మీరు అత్తయ్య గారు ఇలాగే కొంతకాలం మా ఇంట్లో ఉంటే ఈ ఆనందం ఇలాగే ఉంటుంది. మేము ఇక్కడ ఉండడం ఏమిటయ్యా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోదాం అనుకుంటుంటే. గుడ్, వెరీ గుడ్. వెళ్దామండి. ఏమండి మీరు ఇలా మాట్లాడుతూ పోతే మీ మాటలు అసలు అంతే ఉండదు. పదండి, స్నానం చేసి బట్టలు మార్చుకోండి. ఒకటే గొడవ. జయ కాస్త బూట్లు తీ. జయ బూట్లు తీ. ఇదిగోండి. ఈరోజు సాయంత్రం 6 గంటకి వాయిల్ చీర కట్టుకోవాలి.
ఏం చేయాలి సమాధానం చెప్పావు? అదే ఏ చీర కట్టుకుందామా అని. తెలుసుగా నాకు తెల్ల చీరలు చాలా ఇష్టమని. తెలుసండి. ఈ రోజు సాయంకాలం మనం ఎగ్జిబిషన్ వెళ్తున్నాం. అలాగేనండి. వస్తూ వస్తూ హోటల్ అజంతాలో భోజనం చేస్తున్నాం. మీ ఇష్టం. ఈ రోజు రాత్రి ఇదే బెడ్ మీద మనం నోరు ముయ్యండి. ఈ అభిమానం ఆత్మీయత గది లోపల వరకే, మీకోసం కాదు, నా వాళ్ళ కోసం. కూతుర్నిచ్చిన పాపానికి నాతో పాటు వాళ్ళు బాధపడకుండా నా అభిమానాన్ని గొంతు పిసికి చంపి మీతో పాటు నటిస్తున్నాను. మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా వాళ్ళు వెళ్లేదాకా నాతో పాటు నటించండి. అమ్మా జయలక్ష్మి, ఏమిటండి? ఇవాళ తారీఖు ఎంతమ్మా? 6 అండి. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్, రేపే ప్రయాణం. చాలా థ్యాంక్స్ అండి. నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. భార్యాభర్తలు విడతీసే ఘోరమైన పని చేస్తున్నాడు ఈ సుబ్బారావు. దేవుడు నన్ను నిజంగా క్షమిస్తాడంటావా అమ్మా? మహాస్వాములు పొద్దునే విచ్చేశారు. ఏమిటో గీతా సారం. రాజశేఖరం గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. మరో 24 గంటల్లో మీ ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోతుంది. విడిపోయే కష్టం మీదైతే విడదీసే కష్టం నాదండి. వద్దండి, ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు రాజశేఖరం గారు, వద్దండి. మిస్టర్ ఊసర వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకు. అబ్బా, నాకు మాత్రం నరకం నుండి విడుదలైనట్టుందండి. నాకు అంతకంటే ఆనందంగా ఉంది. ఏమండి, మా అమ్మా నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలో, చెప్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందండి. ఇంత చేసిన వాడికి ఆ పాపం చేయడం కష్టమా అమ్మా? నీకోసం అది కూడా చేస్తాను. నువ్వు ఊరికెళ్లే విషయం తెలిసే ముందు మీ ఆయన చేసిన అన్యాయం మీ నాన్నగారికి తెలియాలి, అంతే కదా? నాన్నగారు ఎక్కడ ఉన్నారమ్మా? పైనున్నారు. నరసింహమూర్తి గారు, నమస్కారం. నరసింహమూర్తి గారు, రండి కూర్చోండి. నా పేరు సుబ్బారావు, ఇల్లు నాదే. మా అమ్మాయి చెప్పిందయ్యో నువ్వు బుద్ధుడు అంటగా. అది ఆవిడ గొప్పతనం సార్, నేనంత సార్ అల్పుణ్ణి. అలాగా. నమస్కారం అమ్మా. నమస్కారం. అవునరా బాగున్నాను. సార్, రేపు నా పెళ్లి రోజు సార్. ఆ పవిత్రమైన రోజుని నాకంటే చిన్నవాళ్ళని సత్కరించడం, నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందడం నాకు అలవాటు. రేపు మీరు, మీ ఆవిడ, మీ అమ్మాయి, మీ అల్లుడు గారు తప్పనిసరిగా రావాలి. మీ అల్లుడు గారికి 1000 పనులు ఉండొచ్చు, కానీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీదే. ఉరకలు వేసే ఆ సాగరం, దాని ఒడిలో చేరిపోవాలనే ఈ నదీ ప్రవాహం, ఈ పవిత్ర సాగర సంగమం మా దంపతులకు ఆదర్శం. బాగుందే. ఎంత? వెయ్యి. మా దాంపత్యం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మనసారా దీవించండి సార్. చిరంజీవి ఇదిగో బుద్ధుడు, నీకు బుద్ధి లేదయ్యా, ఛాన్స్ అంతకంటే లేదయ్యా. 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నావు గాని, నువ్వు నీ పెళ్ళమైనా సరే, ఈ గోదావరి ఆ సముద్రుడైనా సరే, మా అమ్మాయిని అల్లుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవునంటావు కాదంటావు? ఆహా, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మహానుభావులు. అలా ఒప్పుకో, కానీ మీ అల్లుడు గారి గురించి ఒక విషయం చెప్పాలి. లాభం లేదండి, మీ అల్లుడు గారి గురించి చెప్పడంలో అధర్వణ శాస్త్రం కూడా ఓడిపోతుందని నా ఉద్దేశం. కానీ ఒక విషయం, ఈ ప్రకృతి మధ్య ప్రకృతి కూడా అదిరిపోయే విషయం ఒకటి చెప్పాలి. ఆగండి, మీరు ఆ విషయం చెప్పే ముందు నేను వీళ్ళకి ఇంకో విషయం చెప్తాను. అంత శ్రద్ధగా వినండి. ఏమండి అత్తగారు, మీరు కూడా ఈ నదిని పిల్లకాలు అని, ఆ సముద్రాన్ని బురదగుంటాయని చెప్పి నమ్మించి ఈ సాగర సంగమాన్ని కూడా శాశ్వతంగా వేరు చేయగల మహాత్ములు ఇంతమంది ముందు ఆ విషయం చెప్పే తీరాలి. చెప్తాను. చాలా మంది తీసుకునే అర్థం లేని నిర్ణయాలు ఈ అనంత విశ్వంలో కలిసిపోవాలంటే నేను ఆ విషయం చెప్పే తీరుతాను. మిస్టర్ సీతాదేవి గారు, ముఖ్యంగా మీరు వినాలి. అతను మరెక్కడో లేడు, ఇక్కడే ఈ లాంచ్లో మన మధ్య ఉన్నాడు. ఎవరు బాబు అతను? అబ్బా, చెప్పవయ్యా బాబు. వెయిట్ వాడు